కొత్త సంవత్సరంలో కొత్త లిస్టు పెడదాం, కొంతమందిని పంపించాలి. లేకపోతే వాళ్ళ టార్గెట్ అన్నది ఇప్పుడు కాదండి, ఇప్పుడు సక్సెస్ అయింది. 29లో కానీ మళ్ళీ అధికారంలోకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పుంజుకుని మళ్ళీ అధికారంలోకి వస్తే కూటమి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించడానికే చాలా దారుణంగా ఉంటుందని వస్తున్న వార్తల నేపథ్యం. వాళ్ళే చెప్తున్నారు కదా డైరెక్ట్గా, రప్పా అని బెదిరిస్తున్నారు. ఏవైతే వీళ్ళు తీసుకున్న విధానాలు ఉన్నాయో లేకపోతే వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వెనక్కి తీసుకొస్తామంటున్నారు. డైరెక్ట్గా జైల్లోనే పెడతామని చెప్పి మాజీ సీఎంఏ బహిరంగంగా చెబుతున్నారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి వీటిలన్నింటినీ కూడా నెగ్గుకు రావాలి, వైఎస్ఆర్సీపీ మీద మళ్ళీ విజయాన్ని రెండోసారి సాధించాలి అంటే పరిస్థితి ఏ రకంగా చేయాలి? అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఎవరో ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయనకి సీనియారిటీ ఉన్నదని ఆయన చేసి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల్లో ఉంటున్నాడో లేకపోతే వేరే రకంగా ఫోర్స్గా వెళ్తున్నాడని ఆయన చేసి కాదు, సామాన్యమైన స్థాయి నుంచి కార్యకర్త దగ్గర నుంచి లేకపోతే చిన్న చిన్న పదవులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మినిస్టర్ వరకు సీఎం వరకు కూడా అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు సాగాలి, ప్రజల్లో మంచి తెప్పించుకోవాలి. లేదా ఆ రకంగా కాదు, మనం ఉన్నకాడికి సర్దేద్దాంలే, తట్టాపుట్ట సర్దుకుని పోదాంలే అనే పరిస్థితి ఉంటే అది పార్టీలకు ఇబ్బంది, ప్రభుత్వం పోయే పరిస్థితి. సో దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? కొత్త క్యాబినెట్ ఎవరెవరు ఉండే ఛాన్స్ ఉన్నది. ఇక నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్లో ఏపీ క్యాబినెట్లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. అంటే సంక్రాంతి బొనంజా ఆఫర్ ఇవ్వబోతున్నారని.